చాలా మంది సక్సెస్ స్టోరీల వెనుక ఓ బలమైన కారణం ఉంటుంది. ఆ కారణం మనసులో విజయాన్ని సాధించాలనే తపనను కలిగిస్తుంది. జీవితంలో ఏదైనా సాధించాలనే దానికి ప్రేరణగా నిలుస్తుంది. ఇలాంటి కథలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కథ కూడా అదే. దుబాయ్ లో అరటిపండు దొరకలేదని ఏకంగా ఉద్యోగాన్ని వదిలేశాడు. వ్యాపారం వైపు ఆలోచనలు మళ్లించాడు. ఇప్పుడు ఏకంగా కోట్లాది రూపాయల టర్నోవర్ తో వ్యాపార సామ్రాజ్యాన్ని పరుగులు పెట్టిస్తున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలుసా? బిజేష్ కృష్ణ. సేంద్రియ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న ఈ యువ రైతు సక్సెస్ స్టోరీ చూద్దాం. కేరళలోని మాలాలో గల కొత్త వతిల్కు చెందిన బిజేష్ కృష్ణ దుబాయ్ లో అకౌంటెంట్ గా ఒక దశాబ్దం పాటు పనిచేశాడు. ఆ సమయంలో దుబాయ్ లో జరిగిన ఓ వేడుకలో అరటిపండు దొరకక చాలా ఇబ్బంది పడ్డాడు. కేరళ సంప్రదాయ విందులో భాగమైన అరటిపండు దొరకకపోవడం అతనిలో చాలా నిరాశను కలిగించింది. దుబాయ్ మార్కెట్ లో ఎక్కడ కూడా అరటిపండ్లు దొరకకపోవడంతో ఇంకా నిరాశ చెందాడు. ఆ చిన్న నిరాశే అతనికి పెద్ద ఆలోచనను రేకెత్తించింది. గల్ఫ్ దేశాలకు కేరళ నుంచి మేమే అరటి పండ్లను ఎగుమతి చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. ఆలోచన రావడమే ఆలస్యం. చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి దుబాయ్ ని వదిలి సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చాడు. వివిధ రకాల కూరగాయలను పండించడానికి 2 ఎకరాల భూమిని లీజుకు తీసుకుని వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. విదేశాల్లోని మలయాళీలలో సేంద్రియ కూరగాయలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుందని తెలుసుకున్నాడు. వెంటనే దుబాయ్ లో తన స్నేహితులను కలిసి ముందుగా ఫర్టిలైజర్ ఉత్పత్తులను ఎగుమతి చేయడం ప్రారంభించాడు. అయితే అక్కడ చెల్లింపు సమస్యలు ఇబ్బంది పెట్టాయి. పైగా రాబడి కనబడలేదు. దీంతో అక్కడే వేరే మార్గాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. పైగా తన సోదరుడు కూడా అక్కడే ఉండడంతో సేంద్రియ ఉత్పత్తులను ఎగుమతి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు కూడా అతన్ని సమస్యలు వెంటాడాయి. మొదట సేంద్రియ ఉత్పత్తులను ఇతరుల నుండి సేకరించేవాడు. అయితే నిజమైన సేంద్రియ కూరగాయలను సేకరించడం కష్టతరంగా మారింది. ఏది సేంద్రియ పద్ధతుల్లో పండించారో మరేది ఎరువులతో పండించారో తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే ముందుగా దుబాయ్ లోని 35 కుటుంబాలకు సేంద్రియ కూరగాయలను దాదాపు 160 కిలోలు సేకరించి కేరళ నుండి పంపించారు. అక్కడ తన సోదరుడు వాటిని దుబాయ్ లోని ఆ ఇళ్లకు సరఫరా చేసేవాడు. అప్పటి నుండి అతనికి తగిన గుర్తింపు వచ్చింది. కస్టమర్ల సంఖ్య పెరిగింది. 35 కుటుంబాల నుంచి ఇప్పుడు 1000 కుటుంబాలకు సరఫరా పెరిగింది. అయితే ఎగుమతి సమయంలో ఇతరుల మీద ఆధారపడిన బ్రిజేష్ తరువాత తానే వ్యవసాయ రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు. మైసూర్లోని మాలా దగ్గర 1.5 ఎకరాల భూమిని లీజుకు తీసుకొని కూరగాయలను పండించారు. ఇప్పుడు అది 8 ఎకరాలకు పైగా చేరుకుంది. సేంద్రియ ఎరువుల కోసం స్థానికుల నుంచి ఆవు పేడ, కోళ్ల వ్యర్థాలు వంటి వాటిని సేకరిస్తారు. రసాయన పురుగు మందుల జోలికి వెళ్లకుండా ఈ సేంద్రియ ఎరువులతోనే వ్యవసాయం చేస్తారు. అయితే ఈ సేంద్రియ ఎరువులు చాలా ఖర్చుతో కూడుకున్నవి. 150 మిల్లీ లీటర్ల పురుగు మందులకు 250 ఖర్చు చేస్తే సేంద్రియ ఎరువులకు 2500 ఖర్చు అవుతుంది. సేంద్రియ ఎరువుల పెంపకంలో తెగుళ్లను తట్టుకోవడం చాలా కష్టం. 60 కిలోల పంటలో దాదాపు 10 కిలోలు తెగుళ్ల ద్వారానే కోల్పోవాల్సి వస్తుంది. దీనికి పరిష్కార మార్గంగా ధరను ఎక్కువ పెంచి అమ్మాలని నిర్ణయం తీసుకున్నాడు. అయితే స్థానిక మార్కెట్లో ఆ ధరకు ఎవరూ కొనుగోలు చేయరు. కాబట్టి ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అందులో భాగంగానే దుబాయ్ ని ఎంచుకుని వ్యాపారాన్ని పరుగులు పెట్టిస్తున్నాడు. అక్కడ ఇప్పుడు నేచర్ బీట్స్ ఆర్గానిక్స్ కింద స్టోర్ కూడా ఏర్పాటు చేసి అమ్ముతున్నాడు. ప్రతి వారం అరటిపండ్లతో సహా ఇతర రకాల కాయగూరలను కూడా 2500 కిలోల నుండి 3500 కిలోల వరకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాడు. వారానికి 3 సార్లు దుబాయ్ కి ఎగుమతి చేస్తారు. ఈ రోజు ఉత్పత్తులను మధ్యాహ్నానికి ప్యాకింగ్ చేసి విమానాశ్రయానికి పంపితే వారు సాయంత్రానికి కార్గో విమానంలోకి పంపిస్తారు. రాత్రి వెళ్లే విమానాల్లో ఉదయానికల్లా దుబాయ్ చేరుకుంటుంది. అక్కడ ఉదయం 10 గంటల లోపు డెలివరీ చేయడం జరుగుతుందని వ్యాపారవేత్త చెబుతున్నారు. అందులో ఆర్డర్ పొందిన కస్టమర్లకు పంపగా మిగిలిన మొత్తాన్ని స్టోర్ రూమ్ కి పంపిస్తారు. అక్కడ ఈ కూరగాయల ధరలు 8 దినార్ల నుండి 15 దినార్ల వరకు ఉంటుంది. మన కరెన్సీలో చెప్పాలంటే 180 నుంచి 350 వరకు ఉంటుంది. గతేడాది ఈ కంపెనీ మొత్తం టర్నోవర్ 2 కోట్లకు పెరిగింది. నెలవారీ ఆదాయం 16 లక్షలకు చేరుకుంది. మరో విషయం ఏమిటంటే కస్టమర్లకు నమ్మకం కలిగించడానికి దుబాయ్ మార్కెట్ లో సీసీ కెమెరాలు పెట్టడం, అలాగే వారు పండించే పొలంకి ఆ సీసీ కెమెరాలు అనుసంధానం చేశారు. దీంతో దుబాయ్ కస్టమర్లు నేరుగా పొలంలో పండించే విధానం చూసి
కొనుగోలు చేయవచ్చని బ్రిజేష్ తెలిపారు. అందరికీ ఇప్పుడు ఆయన ఇచ్చే సలహా ఏంటంటే నేరుగా వ్యాపారంలోకి దిగకుండా ముందుగా స్టోర్స్ ని వెతకండి, మార్కెట్ ని క్షుణ్ణంగా స్టడీ చేయండి, ఆ తర్వాతే వ్యాపారంలోకి ప్రవేశించండి. ఈ రోజుల్లో యువ వ్యాపారవేత్తల విజయ గాథలు తరచూ వార్తల్లో వినిపిస్తున్నాయి. కొద్దిపాటి పెట్టుబడితో కోట్ల రూపాయల వ్యాపారాలను నిర్మించిన వారి కథలు మనలో మోటివేషన్ ఇస్తాయి. అలాంటి ప్రేరణతో బెంగళూరులోని ఒక 22 ఏళ్ల యువకుడు తన కలను నెరవేర్చుకోవడానికి రెస్టారెంట్ ప్రారంభించాడు. కొద్ది కాలంలో పాపులర్ కావాలని, కస్టమర్లను సంతోషపెట్టాలని ఆశించాడు. అందుకోసం 6 నెలలుగా సరైన స్థలాన్ని వెతికాడు. చివరగా కళాశాలలు, హాస్టళ్లు ఉన్న రద్దీ ప్రాంతంలో చిన్న స్థలాన్ని నెలకు 30,000కు అద్దె తీసుకున్నాడు. విద్యార్థులు ఆహారం కోసం వస్తారని అనుకుని ముందుకు సాగాడు. తర్వాత 2 నెలలు రెస్టారెంట్ సిద్ధం చేయడంలోనే గడిపాడు. పాత్రలు, వంటగది, హోర్డింగ్లను ఏర్పాటు చేసి ప్రతిదీ సిద్ధం చేశారు. ఇల్లు 15 కిలోమీటర్ల దూరం ఉండడంతో అతను సోదరుడు సమీపంలో ఒక చిన్న గదిని అద్దెకి తీసుకున్నారు. మే 2025లో వారి రెస్టారెంట్ ప్రారంభమైంది. మొదటి కొన్ని రోజులు ఆశాజనకంగా సాగినప్పటికీ తర్వాత రోజుకు అమ్మకాలు 2000 నుంచి 2500 మాత్రమే జరిగేవి. అయితే వీధి అవతల ప్రసిద్ధి చెందిన రెస్టారెంట్ రోజంతా రద్దీగా ఉంటూ రోజుకు 40,000 నుంచి 45,000 వ్యాపారం నడిచేది. విద్యార్థులు అతని నాణ్యమైన ఆహారం కంటే చౌకైన, వేగవంతమైన ఆహారాన్ని ఇష్టపడ్డారు. ఫలితంగా అమ్మకాలు తగ్గిపోయాయి. అద్దె, సిబ్బంది జీతాలు, ముడి పదార్థాల ఖర్చులు భరించలేకపోవడంతో అతనిపై మరింతగా ఒత్తిడి పెరిగింది. అతను 2 వంటవారిని నియమించి వారి కోసం చిన్న గదిని అద్దెకి తీసుకున్నాడు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేచి 5 గంటలకు వంట ప్రారంభించి రాత్రి 9 వరకు అక్కడే గడిపేవాడు. రోజు హోటల్ మూసివేసిన తర్వాత తాను భోజనం వండుకొని కేవలం 5 గంటల నిద్ర మాత్రమే పొందేవాడు. వ్యాపారం సజావుగా సాగకపోవడంతో 20 రోజుల్లో 4 కిలోలు తగ్గి మానసిక శాంతి కోల్పోయాడు. జూన్ ప్రారంభం నాటికి పరిస్థితి బాగాలేదని తెలిసింది. నెలవారీ నష్టాలు పెరగడంతో సోదరులు రెస్టారెంట్ మూసివేయాలని నిర్ణయించుకున్నారు. మిగిలిన గ్యాస్ సిలిండర్లు, స్టవ్లు, కౌంటర్లు సగం ధరకు అమ్మాల్సి వచ్చింది. అమ్మే లోపు అవన్నీ నిల్వ చేయడానికి 15 కిలోమీటర్ల దూరంలోని మరొక చిన్న గదిని నెలకు 6,000కు అద్దెకు తీసుకోవాలి వచ్చింది. దీనివల్ల ఖర్చు భారం కూడా మరింతగా పెరిగింది. ఆ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ ఆ యువకుడు రెడ్డిట్ లో ఎమోషనల్ అయ్యారు. ఈ వ్యాపారం ద్వారా అతను తెలుసుకున్న అత్యంత పెద్ద పాఠం ఏమిటంటే జన సమూహం ఎలాంటిదో కాదు, ఎక్కడ ఉందో చూసుకోవడం ముఖ్యం. ఆ ప్రాంతంలోని విద్యార్థులు రుచి, వాతావరణం కోసం కాకుండా కేవలం తాము కడుపు నింపుకునే చౌకైన ఆహారాన్ని కోరుతూ ఉన్నారని అతను అర్థం చేసుకున్నాడు. అతని రెస్టారెంట్ అందించిన ఆహారం వారి అంచనాలకు సరిపోలలేదు. వెనక్కి తిరిగి చూస్తే చాలా త్వరగా తన వ్యాపారాన్ని వదిలిపెట్టకపోతే ఆ చిన్న కళ అతని మనసుకు, శరీరానికి మరింత నష్టం చేస్తుందని గ్రహించాడు. తన వెనుక ఉన్న అర్ధరాత్రి నిద్రలేని రాత్రులని, ప్రతిరోజు వంటగదిలో కష్టపడి నిలిచిన కష్టాల్ని గుర్తు చేసుకుంటూ అతను చిరునవ్వుతో ఇలా చెప్పాడు: మీరు ఎప్పుడైనా డబ్బును ఎందులోనైనా తగిలిట్టాలని భావిస్తే ఒక రెస్టారెంట్ తెరవండి. డబ్బు కోల్పోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. అవేంటంటే జూదం లేదా రెస్టారెంట్ నడపడం అంటూ చెప్పుకొచ్చాడు. అవి సరదాగా చెప్పిన మాటలు అయినప్పటికీ వాటి వెనుక నిరాశ, బాధ, ఒక యువకుడి కలపై చిమ్మిన కష్టాల భావన స్పష్టంగా ఉంది. ప్రతి చిరునవ్వులో ఓ గుండె నొప్పి, ఓ గొప్ప పాఠం దాగి ఉందని మనం చూడవచ్చు. ఇంటర్నెట్ లో అతని కథ వైరల్ అయ్యింది. అనేక మంది వ్యాపారవేత్తలు అనుభవాన్ని పంచుకున్నారు. కొంతమంది సలహా ఇచ్చారు, లాభం లేకుండా జీవించడానికి కనీసం 2 సంవత్సరాల పొదుపు అవసరం. చాలా మంది అతని నిజాయితీని ప్రశంసించి ప్రారంభంలో ప్రతి వ్యవస్థాపకుడు ఎదుర్కొనే కష్టాలను గుర్తించారు. ఈ కథ మనకు ఏం చెప్తుందంటే యువకుడి కలలు, ఉత్సాహం, మంచి ఉద్దేశాలు ఉన్నా సరైన మార్కెట్ అంచనా, సరైన కస్టమర్ బేస్ లేకపోవడం, షరతులు తెలుసుకోకపోవడం వల్ల అతను 1 నెలలోనే రెస్టారెంట్ మూసివేయాల్సి వచ్చింది. ఇది వ్యాపారంలో దిగే వారికి విలువైన పాఠం.